జస్ట్ జేఈఎస్టీ జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అని ఇంతకుముందు నేను దీనికి సంబంధించి 1-2 వీడియోల్లో జస్ట్ ఆ పదాన్ని వాడాను తప్ప ఎగ్జామ్ గురించి నేను చెప్పలేదు. తర్వాత టైం వచ్చినప్పుడు చెప్తానని చెప్పాను. ప్రాబబ్లీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి టైం వచ్చింది. సో ఈ యొక్క జస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో మనకి జనరల్‌గా జామ్ ఎగ్జామ్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. గేట్ ఇవన్నీ నేను ఆల్రెడీ చేసి ఉంటాను. క్యాట్ ఇవన్నీ కూడా సివిల్ సర్వీస్ అలాంటివన్నీ కూడా. బట్ ఈ యొక్క జస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో జనరల్‌గా ఒకప్పుడు ది సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ బోర్డు అని ఉండేదండి, ఎస్సీఆర్బి అని. తర్వాత సబ్సిక్వెంట్గా అనుసంధానం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని ఏఎన్ఆర్ఎఫ్ దానికి సంబంధించి వచ్చింది. తర్వాత సబ్సిక్వెంట్గా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కింద దీన్ని గుర్తించడం జరిగింది. నెట్ అంటే మీరు మామూలుగా వినే ఉంటారండి, జేఆర్ఎఫ్ నెట్ అవన్నీ అంటారు కదా, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. దీన్ని కూడా ఒక నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కింద గుర్తించడం జరిగింది. జస్ట్ అనేది బేసికలీ ఇట్ ఈస్ ఎ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ ది ఎంఎస్సి ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ప్రోగ్రామ్ ఆర్ పిహెచ్డి. 3 రకాల ప్రోగ్రామ్ అండి. ఒకటి ఎంఎస్సి ఆర్ మేబీ ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ప్రోగ్రామ్లో ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఇవన్నీ. నెట్కి సంబంధించి నెట్ అంటే అన్ని ఏరియాస్లోని పిహెచ్డికి జేఆర్ఎఫ్ అది ఉంటుంది. అలానే 1-2 వీడియోలు చేశాను నేను, పక్కన పెడదాం. ఈ జస్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే జనరల్గా ఈ యొక్క జస్ట్ అనేది ఎగ్జామ్లో 2 పేపర్సే ఉంటాయండి. ఫిజిక్స్ ఒకటి, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ ఒకటి. అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు జనరల్గా అయితే ఫిజిక్స్ పేపర్ అన్నా రాయాలి, లేదంటే థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ పేపర్ అన్నా రాసి తీరాలి. రాసినట్లయితే మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఫిజిక్స్ ఓన్లీ థియరిటికల్ కంప్యూటర్ సైన్సే జాయిన్ అవ్వాలా అంటే కాదు. మేబీ ఏవేవి పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తాయి త్రూ జస్ట్ అనేది అన్ని ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, ఒక్కటి కూడా అసలు టైర్ 2 కూడా ఉండదు. ఆల్ అస్తమానం మంచి కాలేజీలు చెప్పండి అని తినేస్తున్నారు కదా పట్టుకుని. చెప్తే అది అర్థం అవ్వదో లేకపోతే ఏంటో తెలియదు. ఇది ఎన్ని టైర్ 1 కాలేజీలు, ఇవన్నీ మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ ఇన్ దిస్ కంట్రీ. మన భారతదేశంలో ఉన్న మంచి ప్రెస్టీజియస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే, అథవా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అని అడుగుతూ ఉంటారు కదండి. సో దానికి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఈ ఎగ్జామ్ కిందకి వస్తాయి. సో దీంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఎగ్జామినేషన్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో జనరల్గా ఏవైతే ఉంటాయో దాంట్లో ఫిజిక్స్ రిలేటెడ్ కానీ, ఆస్ట్రోఫిజిక్స్ కానీ, కండెన్స్డ్ మ్యాటర్ కానీ, న్యూక్లియర్ ఫిజిక్స్కి సంబంధించి కానీ, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటేషనల్ బయాలజీ కానీ, ఈ రిలేటెడ్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఫీల్డ్స్ రిలేటెడ్ కోర్సెస్కి కూడా ఆయా కాలేజీల్లో ఎంఎస్సీ ఆఫర్ చేస్తే ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ఆఫర్ చేస్తే ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తే పిహెచ్డి ప్రోగ్రామ్కి మనం అప్లై చేసుకుని వెళ్తాం. ఇది లాస్ట్ డేట్ అప్లై చేసేదానికి మార్చి 23వ తారీఖు.